అండి, అందరికీ జై బాబా. ప్రార్థనా గీతాన్ని ఉమారాణి గారు పాడవలసిందిగా కోరుతున్నాం. అనంతరం బుక్ రీడింగ్ అనంతరం నాగమణి హారతిస్తారు. జై బాబా అండి, ఉమారాణి గారు. అవతార్ మెహర్ బాబా की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अपार दिव्या कृपा सागर, अपार दिव्या कृपा सागर, सकल चराचर जगदुद्धार, सकल चराचर जगदुद्धार। नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा। जोहारुलिवे श्री मेहरु बाबा, जोहारुलिवे श्री मेहरु बाबा। महिनि जनिंचिन मानव रूपा, महिनि जनिंचिन मानव रूपा। इह परानंद जीवनमीवा, इह परानंद जीवनमीवा। भव भय भंजन परम पावन, भव भय भंजन परम पावन। नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा। अज्ञानांधतనంతము చేసి, అజ్ఞానాంధతంతము చేసి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, హరిషడ్వర్గములంతరింపగా, హరిషడ్వర్గములంతరింపగా, అవ్యయ మోక్షం అనుగ్రహింపు, అవ్యయ మోక్షం అనుగ్రహింపు। నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा। अवतार मेहर बाबा की जय। जय बाबा रजनी, थैंक यू। జై బాబా అండి, ఉమారాణి గారు. ప్రార్థనా గీతంతో ఈ రోజు సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా అది ఎలాగా అనే పుస్తకంలోని అద్భుత సంఘటనలు, యథార్థ సంఘటనలతో పాటు బాబా చెప్పిన సందేశాలు, ఇలాంటి అద్భుత విషయాలన్నీ కూడా ఇరిచ్ ద్వారా మనం తెలుసుకుంటున్నామండి. మొన్నటి రోజు బాబా ప్రేమకు బానిసను అన్నారు కదా, దాని గురించి, అంటే కృష్ణమస్తుని బాబా కలవడానికి ఎంత తపన పొందారు అన్నది మనం తెలుసుకున్నాం. అంటే ఇరిచ్ అంటారు, ప్రేమ ఒక స్థాయికి చేరినప్పుడు భగవంతుడు స్వయంగా తన ప్రేమికుల్ని వెతుకుతూ తన ప్రేమను స్వీకరించేందుకు వస్తాడు. ఇదంతా ప్రేమలో అంతర్నాటకం అని చెప్పి ఇరిచి చెప్తున్నారు. అంటే ఆ తపన, ప్రభువు ప్రీతముడు ఆ ప్రేమికుని కలవడానికి ఎంత తపన చెందాడు అనేది నేను కళ్ళతో చూశాను. కృష్ణమస్తును కలిసినప్పుడు బాబా ఎంత ఆనందం పొందారో కూడా నేను చూశాను. కనుక ఒక ప్రేమ కనుక ఉన్నత స్థాయిలోకి చేరినప్పుడు ప్రేమికుడు వెళ్ళక్కర్లేట, భగవంతుడే, ఆ ప్రియతముడే స్వయంగా ప్రేమికుని వెతుక్కుంటూ వస్తాడు అని ఒక అద్భుత సంఘటనని మనకి తెలియజేశారు ఇరిచి. ఈరోజు ధుని గురించి ఇరిచి చెప్తున్నారండి, అద్భుతమైన ధుని గురించి. అంటే ధుని అంటే ఒక కార్యక్రమంగా, ఒక కర్మకాండ కింద చేసేస్తున్నారు. కానీ అసలు ధుని గురించి మీకు చెబుతాను అంటున్నారు ఇరిచి. మెహ్రాబాద్లో ప్రతి నెల 12వ తేదీన ధుని వెలిగించబడుతుంది. ప్రతి నెల యాత్రికులు ఎవరైనా ఇక్కడ ఉంటే 12వ తేదీ ప్రాంతాల్లో ధుని అంటే ఏమిటి, దాన్ని మేమెందుకు వెలిగిస్తాము, దాని విశేషం ఏమిటి అని అడుగుతూ ఉంటారు మమ్మల్ని. ఈ ధుని కథ తెలుసుకోవాలంటే కొన్ని యుగాల వెనక్కి వెళ్ళాలి అంటున్నారు ఇరిచి. అంటే 12వ తేదీని ధుని వెలిగిస్తున్నారు కదా, ఇరిచిని అడిగేవారట, అసలు ఎందుకు ఈ ధుని వెలిగిస్తారు, దీని విశేషం ఏంటి,
అసలు ధుని అంటే ఏంటి అని అడిగారు నన్ను. అది మీకు తెలియజేస్తాను. అంటే వాళ్ళకి ఏం చెప్పానో మీకు తెలియజేస్తాను అంటున్నారు ఈ రిచీ. ధునికి ఒక కథ ఉంది. అది చెప్పాలంటే కొన్ని యుగాలు వెనక్కి వెళ్ళాలి అంటున్నారు. ఒక సత్యయుగం, దీన్నే బంగారు యుగము అంటారు అంటున్నాడు. అంటే ఒక యుగం వెనక్కి వెళ్ళాలి. అదే సత్యయుగం. దీన్ని బంగారు యుగం అని కూడా అంటారు. కొన్ని సంవత్సరాల క్రితం ఉన్న యుగం అది. ఆ రోజుల్లో 60 సంవత్సరాలు వచ్చిన మానవుణ్ణి తన ప్రాపంచిక విధులు నిర్వర్తించడం పూర్తి చేసినట్టు తలచేవారు. అతని పిల్లలు పెరిగి పెద్దవారై వాళ్ళకిప్పుడు సొంత పిల్లలు కూడా ఉంటారు కదా! కాబట్టి కుటుంబ కుటుంబాన్ని కుటుంబ ఆ! కుటుంబాన్ని ఆదుకునేటప్పుడు అతను కష్టపడాల్సిన పని లేదు. అంటే కొన్ని సంవత్సరాల యుగం, ఒక బంగారు యుగం ఉండేది. అందులో ఏంటంటే 60 సంవత్సరాలు వచ్చిన మానవుడిని అతను తన ప్రాపంచిక విధులు అన్నీ వదిలేసుకోవచ్చుమాట. ఎందుకంటే అతనికి ఒక పిల్లలుంటారు. ఆ పిల్లలు బాధ్యత తీసుకుంటారు కనుక అతను అన్నీ వదిలేసేయొచ్చు అని చెప్తున్నారిక్కడ. అంటే ఆ యుగంలో అలా ఉండేది. ఆహ్, ప్రజల యొక్క పరిస్థితి. అతని పిల్లలు పెరిగి పెద్దవారవుతారు. వాళ్ళకప్పుడు సొంత పిల్లలుంటారు. కాబట్టి ఇతడు కుటుంబం కోసం అంటే 20 ఏళ్ళు వచ్చిన అతను కుటుంబం కోసం కష్టపడవలసిన పని లేదు అని చెప్తున్నాడు రిచీ. ఇప్పుడతడు స్వేచ్ఛ పొంది శేష జీవితాన్ని దైవాన్వేషణలో అర్పించవచ్చు. అలా ఉండేటప్పుడు పద్ధతి. అలా 60 ఏళ్ళు దాటగానే తన ప్రాపంచిక విధులన్నిటిని అంటే సన్యసించడం అన్నమాట. అలా వదిలేసినప్పుడు దానివల్ల అతని కుటుంబానికి ఏం నష్టం కలగదు. ఎందుకంటే అతని పిల్లలు పెద్దవాళ్ళే ఆ బాధ్యతలు తీసుకుంటారు కనుక, ఇప్పుడు అతను కష్టపడవలసిన అవసరం కూడా లేదు కనుక, అతడు తన ప్రాపంచిక విధుల్ని వదిలేయొచ్చు. అండ్ అతను స్వేచ్ఛ కూడా పొందుతాడు. దానివల్ల అతని శేష జీవితాన్ని దైవాన్వేషణలో అర్పించవచ్చు. అలా ఉండేది అప్పటి పరిస్థితి అని చెప్తున్నాడు. ఇది ఒక పవిత్రమైన బాధ్యతటండి. 60 ఏళ్ళు దాటాక ఆ బాధ్యతలన్నీ వదిలేసుకొని దైవాన్వేషణలో జీవితం గడపడం అనేది పవిత్రమైన బాధ్యత అని చెప్తున్నాడు. దైవాన్ని కనుగొనేందుకు తమని వదిలిన కుటుంబ సభ్యులకేమీ అభ్యంతరం చెప్పరు. ఇలా దైవాన్వేషణలో నేను ఎడిపోతున్నాను అంటే కనుక ఆ కుటుంబంలో ఉంటారు కదా పిల్లలు కానీ ఎవరైనా వాళ్ళెవరూ కూడా అడ్డు చెప్పరట. అదొక పవిత్ర కార్యంగా భావిస్తారట అప్పట్లో. తుదకు భగవంతుని కనుగొనడం ప్రతి వారి విధి అవుతుంది. ఇంకా ఏమి చెప్పబడిందంటే కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరు భగవంతుని కనుగొన్నా ఆ కుటుంబంలోని సభ్యులంతా 7 తరాల వారు లబ్ధి పొందుతారట. అంటే బాబా కూడా అంటారు, నా సాన్నిధ్యంలోకి వచ్చాక అటు 7 తరాలు, ఇటు 7 తరాలు తరించిపోతాయి అని. ఇక్కడ ఆ యుగంలో కూడా ఈ బంగారు యుగంలో 60 ఏళ్ళు దాటిన అతను కుటుంబం వదిలేసి దైవాన్వేషణకు వెళ్ళిపోవడం అన్నది ఒక అద్భుతమైన, పవిత్రమైన కార్యము అని చెప్తున్నారు. అది ఒక పవిత్రమైన బాధ్యత అని కూడా అంటున్నారు. కాబట్టి అలా దైవాన్వేషణ కోసం వెళ్ళిన వ్యక్తిని కుటుంబంలో వాళ్ళు కూడా అడ్డగించరు. ఎందుకంటే అతను వెళ్ళేది మంచి కార్యం కోసం గనక. అందుకని వాళ్ళేంటంటే అతన్ని అంగీకరించి ఇష్టపూర్వకంగానే పంపించేసేవారట. సన్యాసంలో అదే దేవుడి అన్వేషణలో అన్నప్పుడు. ఎందుకలా అంటే ఒకవేళ అతను దైవాన్ని కనుగొన్నాడనుకోండి, దైవ దర్శనం అయితే కనుక అటు 7 తరాలు, ఇటు 7 తరాలు కూడా పునీతం కాబడతాయి అనే ఒక సద్భావన కూడా ఉండేదిట. అలా లబ్ధి పొందుతారనే ఇది కూడా ఉండేది కనుక వాళ్ళు ఏమీ అడ్డు పెట్టరు కుటుంబంలో వాళ్ళు అని చెప్తున్నాడు ఈ రిచీ. కనుక 60 ఏట కుటుంబ యజమాని తన ఇల్లు వదిలి ప్రపంచాన్ని త్యజించి భగవద్ అన్వేషణలో అడవుల్లోకి వెళ్ళిపోవాలి. అయితే ఈ అన్వేషకుడు కనుగొనేదేమిటి? ఉండే ఉండేదెక్కడ? కప్పుకునేందుకు దుప్పటి లేకపోవడం, ఉండడానికి ఇల్లు లేకపోవడం, రాత్రులు చలిగా ఉన్నదని తెలుసుకుంటాడు. అంటే ఇన్నాళ్ళు ఏంటి ఇంట్లో ఉండి కొంచెం సౌకర్యాలతో కష్టపడ్డాడు. కానీ ఇక్కడ పూర్తిగా కష్టపడాలి అని తెలియజేస్తున్నారిక్కడ. ఎప్పుడైతే అడవుల్లోకెళ్ళిపోతాడో అప్పుడు ఒక్కొక్కటి అతనికి అవగతమవుతుంది. చలేస్తే అమ్మో! దుప్పటి కావాలి. లేకపోతే ఇల్లు లేదు కదా! ఎక్కడ పడుకోవాలి? ఇవన్నీ కూడా అతనికి అవగతం అవుతూ ఉంటాయి. అనుభూతి ద్వారా తెలుసుకుంటూ ఉంటాడు బాధల్ని అని చెప్తున్నారిక్కడ. దోమలు పట్టి పీకి కలవరపెడతాయి. ఫలితంగా దైవం మీద లగ్నం చేయడం కష్టమైపోతుంది. అరణ్యాల్లో భయంకర క్రూర మృగాలుంటాయి. ప్రత్యేకించి రాత్రులు ముఖ్యంగా ఈ ప్రాపంచిక విషయాల పట్ల అతని అన్వేషణ బహు కష్టతరమైపోతుంది. భగవంతుని కనుగొనేందుకు అతడు ప్రపంచాన్ని వదిలాడు. కానీ ఈ ప్రపంచం మూలంగానే భగవంతుని గురించి ఆలోచించడం కూడా కష్టమని తెలుసుకుంటాడప్పుడు అని చెప్తున్నారు.
అంటే అంత తేలికమైన విషయం కాదు. ఇది పవిత్రమైన బాధ్యత అయినా కూడా ఈ దైవాన్వేషణకు బయటికెళ్ళాక తెలుస్తుంది అతనికి. ప్రపంచాన్ని వదిలిపెట్టడం వలన భగవంతుని కనుగొనడం ఎంత కష్టమో అన్నది తెలుస్తుంది. ఎందుకంటే ప్రతీదీ అనుభవం అవుతూ ఉంటుంది కదా! బయటకొచ్చేసాక ఏమవుతుంది? ఉండడానికి ఇల్లుండదు. దోమలు కుడుతూ ఉంటాయి. ఇవన్నీ ఏమనిపిస్తుందంటే అతనికి చాలా కష్టమయ్యి భగవంతుని మీద గురి కుదరదు. అంటే ఆ దృష్టి నిలబడదు అని చెప్తున్నారు. అంత కష్టపడవలసి వస్తుంది అరణ్యవాసం కనుక చేస్తే అని చెప్తున్నారు ఇక్కడ గిరిచి. అందుచేత ఈ అన్వేషకులు రాత్రులు అగ్ని వెలిగిస్తారు. మంటలు వారికి వెచ్చదనాన్ని కలగజేస్తాయి. జంతువుల్ని దూరంగా పారదోలుతాయి. పొగ దోమల్ని పారదోలుతుంది. భూతాల నుండి రక్షింపబడేందుకు అగ్ని వల్ల వచ్చే బూడిదని ఒళ్ళంతా రాసుకుంటారు. కనుక నిజానికి అగ్ని వారికి మంచి నేస్తం. దైవాన్వేషణలో వారికి సన్నిహితంగా ఉండే సహచరుడు లాంటిది ఈ అగ్ని. కాలం గడిచిన కొద్దీ తాము ధ్యానం చేసుకునే ఆసనానికి సమీపంలో ఈ అన్వేషకులు వెలిగించే అగ్ని దైవాన్వేషణతో కలిసి ఏకమైపోయింది. ఎవరైనా వేట కోసం అడవికి వెళ్ళి వెలిగించిన ఈ అగ్ని చూస్తే ఓహో, ఒక పవిత్రమూర్తి ఇక్కడున్నాడు అని భావించేవారు. ఎంత అగ్ని అంటే ధుని ఎలా వచ్చింది అని చెప్తున్నాడు చూడండి ఇరిచి. ఎంత అద్భుతంగా ధుని అన్నది ఆ వెలుగులోకి వచ్చిందో చెప్తున్నాడు. అంటే అలా అరణ్యవాసంలోకి వెళ్ళిన వ్యక్తి ఇబ్బందులు పడుతూ ఉంటాడు కదా! అప్పుడు అగ్నిని వెలిగించుకుంటాట. ఈ అగ్ని వల్ల ఏమవుతుందంటే, ఈ మంటల వల్ల వెచ్చదనం అంటే ఆ చలికి ఆగుకుంటుంది. జంతువుల బారి నుంచి రక్షింపబడతాడు. దోమలు రాకుండా పొగ కాపాడుతుంది. అలాగే భూతాల నుంచి రక్షించేందుకు ఒక బూడిద కూడా ఉపయోగపడుతుందని చెప్పి, ఈ అగ్ని వల్ల ఇంత సౌకర్యం ఉంది అని చెప్తూ, నిజానికి అగ్ని వారికి ఒక మంచి నేస్తము అని చెప్తున్నాడు. ఎప్పుడైతే ఈ దైవాన్వేషణలో వెళ్ళే వాళ్ళకి ఈ అగ్ని ఒక నేస్తం అవుతుంది అని చెప్తున్నాడు రిచి. అలా వారికి దైవాన్వేషణలో వారికి సన్నిహితంగా ఉండడం సహచరుల్లా అయిపోతుంది అగ్ని. కాలం గడిచే కొలది వాళ్ళు ధ్యానం చేసేటప్పుడు వాళ్ళకి కంపల్సరీ రోజు రెగ్యులర్ గా అగ్ని అలా వెలుగుతూ ఉంటుందన్నమాట. అది వాళ్ళ జీవితంలో ఒక సహచరి అయిపోతుంది అని చెప్తున్నాడు. అంటే అన్ని రకాలుగా కాపాడుతుంది అగ్ని అని చెప్తున్నారు ఇక్కడ రిచి. అలాగే ఎవరైనా అరణ్యంలో వేట కోసం వచ్చారనుకోండి, అక్కడ ఏదైనా అగ్ని వెలుగుతుంటే అనుకుంటారట, ఓహో, ఇక్కడ ఒక మహామూర్తి ఉన్నాడు అని. అందుకే కదా ధుని వెలిగించినప్పుడు మెహరాబాద్‌లో కూడానండి, అమరతిథికి రాకపోయినా ధునికి మాత్రం చాలా మంది వస్తారు అంటే, నాకిప్పుడు ఇక్కడ విరిచి చెప్పిన మాటల్లో అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఒక పవిత్ర మూర్తి ఉన్నాడనే భావనతో వస్తారన్నమాట ధుని చూడ్డానికి. ఇక్కడ ఈరిచి కూడా అదే చెప్తున్నాడు. ఓహో, ఒక పవిత్రమూర్తి ఇక్కడ ఉన్నారని అనుకుంటారు అని చెప్తున్నాడు. దైవాన్వేషణ గౌరవించబడుతుంది కనుక ఈ ప్రదేశం కూడా గౌరవించబడుతుంది. అయితే ఎక్కడైతే ఈ ధుని వెలిగించి ఒక ఒక 60 ఏళ్ళు దాటిన అతను దైవాన్వేషణలో నిమగ్నుడై ఉంటాడో ఆ స్థలం కూడా పవిత్రమైపోతుంది ఈ అగ్ని జ్వాల వలన అని చెప్తున్నాడు. ఇలాంటి కాలిపోయిన అగ్ని ఉన్న ప్రదేశానికి ఎవరైనా రావడం తటస్థపడితే ఎవరో అక్కడ కూర్చుని దైవ నామాన్ని జపిస్తూ భగవంతుని గురించి ఆలోచిస్తూ దైవ ధ్యానం చేశారనడానికి గుర్తు. అందుకే అటువంటి అగ్ని స్థలం కూడా గౌరవింపబడతాయి. అదే మాదిరి నీవేదో ఒక దేవాలయానికో చర్చికో వస్తే అది పూజించే స్థలం కనుక నీవు గౌరవించబడతావు అంటున్నారు ఇరిచ్చి. అంటే ఆ యుగంలో అంత అద్భుతంగా ఉండేదన్నమాట. అగ్ని జ్వాల కనుక కనిపిస్తే అదొక పవిత్ర స్థలమని, అక్కడ దైవ నామం జరుగుతోందని, ఒక పవిత్రమూర్తి ఉన్నాడని, అది చాలా చాలా పవిత్ర స్థలమని భావిస్తారటండి. అంటే అగ్ని వెలిగించిన ప్రతి స్థలం కూడా అంత పవిత్రమైనది అని చెప్తున్నారిక్కడ. ధుని అన్న పదం ఎలా పుట్టిందో కూడా మీకు తెలియజేస్తాను. ఇది అనేక భిన్న రీతుల్లో తయారైంది. ధున్ అన్న పదానికి మూలంగా భావించవచ్చు. ధున్ అంటే దైవ నామాన్ని బిగ్గరగా ఉచ్చరించడం, లేదా బహుశా ధ్యానం అన్న పదం మూలమైనా ఉండవచ్చు. ధ్యానం అంటే ఏకాగ్రతతో ధ్యానం చేయడం. ధ్యానం చేసేవాడు జ్ఞాని. బహుశా ధుని అన్న పదం ఈ ధ్యానం నుండే పుట్టి ఉండవచ్చు. ఏమైనప్పటికీ చివరికి ధుని పదం నిప్పులతో సంబంధం కలిగి వచ్చింది అంటున్నారు. ధుని అంటే మనం మామూలుగా మెహరాబాద్‌లో వెలిగిస్తామని అనుకుంటూ ఉంటాం కదా! ఈ ధుని పదం ఎలా వచ్చిందో చెప్తున్నారు ఇరిచి. ధున్ అని అంటే గట్టిగా ఉచ్చరించడం అండి. ఆ ఉచ్చరించడం అన్నది ఒక నామం ద్వారా, భగవన్ నామం ద్వారా ఉచ్చరిస్తాం కనుక
అలాగేనా అనుకోవచ్చు. ఈ భగవన్నామాన్ని ఎలా చేస్తాము? ఒక ధ్యానం ద్వారా చేస్తాం. అంటే ఒక ఏకాగ్రతతో కూడింది చేస్తాం కనుక, వెరసి ఇవన్నీ కలిసి ఏకాగ్రతతో ధ్యానం చేయడం అంటే అలా ధ్యానం చేసేవాడిని జ్ఞాని అంటారు కనుక, బహుశా ధుని అన్న పదానికి ఈ ధ్యానం నుండే పుట్టి ఉండవచ్చు. కాబట్టి ఇది ధుని అని చెప్తున్నారు అని చెప్తున్నాడు ఇరిచ్చి. పూర్వకాలంలో మానవునికి 60 ఏళ్ళు వచ్చాయంటే ప్రపంచాన్ని వదిలేసి దైవాన్వేషణలో గడిపే సాంప్రదాయాన్ని విశ్వవ్యాప్తంగా పాటించడం క్రమంగా మారిపోయింది. ధునిజ్వాల ప్రత్యేకంగా పూజనీయులకు సాధువులు, సద్గురువులైన మహనీయుల సమీపంలో ఉండే నిప్పులతో కలిసిపోవడం మొదలైంది. అలా అలా ఆ యుగంలో ధునిజ్వాల రగిలేది. అది ఒక పవిత్రమైపోయింది. అది విశ్వవ్యాప్తమైపోయిన సాంప్రదాయం అయిపోయింది అని చెప్తున్నాడు. అలా మహానుభావులు, పూజనీయులు, సద్గురువులు, సాధువులు ద్వారా సమీపంలోకి అందులోకొచ్చేసింట ధుని అనే కార్యక్రమం వాళ్ళ ఆ మహనీయుల సమీపంలో ఉన్న నిప్పులతో కలిసిపోవడం జరిగిపోయింది అంటున్నాడు. అంటే అది అందుకే 60 ఏళ్ళు దాటాక అలా దైవాన్వేషణలో వెళ్ళడం అనేది ఒక పవిత్రమైన బాధ్యత అని ఎందుకన్నారంటే, ఆ ధుని వలన కూడా ఈ మహనీయుల సాంగత్యంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది అని చెప్తున్నారు. సద్గురువులు అండ్ సాధువులు నిప్పులతో వాళ్ళ సమీపంలో ఉండే నిప్పులతో కలిసిపోవడం మొదలైంది అంటే, ఒక సాధారణ మానవుడి దైవాన్వేషణలో ధ్యానం కింద చేసే నామం కోసం, ఆ పరిరక్షణ కోసం అంటే ఒక జంతువుల నుంచి కానీ, చలి నుంచి కానీ కాచుకోవడం కోసం పెట్టుకున్న ఆ అగ్ని జ్వాల ఎలాగైందంటే పవిత్రమైపోయి వాళ్ళు ఎలా అయితే వెలిగిస్తే ఎంత పవిత్రమో అలా ఒక దైవాన్వేషకుడు వెలిగించిన ధుని కూడా అంత పవిత్రము అని చెప్తున్నాడు ఇక్కడ ఇరిచి. 1922లో మెహర్ బాబా మొదటిసారిగా మెహరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ ఇలాంటి జ్వాల ఏది ఉండేది కాదు. కానీ కొద్ది సంవత్సరాలు గడిచిన తర్వాత ఋతుపవనాలు తప్పిపోవడంతో రైతులు నిరాశ చెందడం మొదలెట్టారు. అసలు ఈ ప్రాంతం ఇప్పుడు నీటి కొరతతో ఇబ్బంది పడుతూ ఉండేది. సరైన వర్షాలు లేక కరువు ఆశ్రయించి కరువు ప్రళయ తాండవం చేస్తూ ఉంటుంది. వ్యవసాయదారులైన గ్రామీణులు దాదాపు పస్తులుండేవారు. అంటే మెహరాబాద్ ఒకప్పుడు ఎలా ఉందో చెప్తున్నాడు. బాబా వచ్చిన కొత్తలో ఇలాంటి అగ్నిజ్వాలలు ఏమీ ఉండేవి కాదు. కానీ కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ ఋతుపవనాల ఇబ్బంది వలన రైతులొచ్చి బాబాని ప్రార్థిస్తారండి. అంటే అక్కడ రైతుల పరిస్థితి ఎలా ఉంది అంటే చాలా నీటి కొరత ఉండేది. సరైన వర్షాలు కూడా ఉండేవి కావు. కరువు బాగా ప్రళయ తాండవం చేయడం వల్ల కొంతమంది ఏమయ్యేవారు పస్తులు కూడా ఉండిపోయేవారట. అలాంటి పరిస్థితులు ఉండేవి అప్పుడు అని చెప్తున్నాడు. మాకు వర్షాకాలం 2 ఋతువులు వస్తుంది. 2 ఋతువుల్లో వస్తుంది. జూన్‌లో వచ్చే వర్షం చాలా తక్కువగా ఉంటుంది. రెండో వర్ష ఋతువు సెప్టెంబర్ సమాప్తంలో వస్తుంది. అయినా చాలినంత వర్షం పడదు. దాంతో రైతులు పూర్తిగా నిరాశ పడతారు. మెహర్ బాబా మెహరాబాద్‌లో ఉంటున్నారని చుట్టుపక్క గ్రామస్తులు తెలుసుకుని వారాయన్ని మహాత్మునిగా భావించేవారు. అందుచేత వర్షం కురిచేటట్లు ఆశీర్వదించమని కోరేందుకు ఒకసారి వచ్చారు వారు బాబా దగ్గరికి. వర్షం కోసం బాబాని అభ్యర్థించేందుకు వాళ్ళు చాలా మంది పెద్ద సంఖ్యలో వచ్చారు బాబా దగ్గరికి. బాబా వాళ్ళందరినీ ఎంతో ప్రేమతో సాదరంగా చేరపించి వారి అభ్యర్థనని మన్నించి వెంటనే తమ తమ ఇళ్లకు తిరిగి వెళ్ళిపోమని ప్రోత్సహించారు. తన యందు వారికున్న ప్రేమ, నమ్మకము అనేవి కుంభ వర్షాన్ని కురిపించవచ్చని, కనుక త్వరగా ఇళ్లకు చేరకపోతే వారిలో దారిలో వారు తడిసిపోగలరని వెంటనే ఇళ్లకు చేరమన్నారు బాబా. ఎప్పుడైతే ఈ ప్రాంతంలో బాబా వచ్చారని తెలిసిందో బాబాని వాళ్ళు మహాత్మునిగా పూజించేవారటండి. ఈ వర్షాలు పడటం లేదు కదా అని చెప్పి బాబాని ప్రార్థించడానికి వచ్చారట. బాబా ఎలాగైనా ఈ వర్షాల నుంచి వర్షం కురిపించి మమ్మల్ని కాపాడని చెప్పి చాలా పెద్ద సంఖ్యలో రైతులొచ్చారు బాబా దగ్గరికి. బాబా చాలా ప్రేమతో వాళ్ళని సాదరంగా ఆహ్వానించి, బాబా ఏం చెప్తున్నారంటే, "మీరు గబగబా ఇంటికెళ్ళిపోండి. కానీ మీరు కనుక నా మీద ఉంచిన ఈ ప్రేమ, నమ్మకం వల్లనే ఈ వర్షం పడుతుంది. కానీ ముందు మీరు గబగబా ఇంటికెళ్ళకపోతే, దారిలో పడిన ఈ వర్షం వల్ల మీరు పూర్తిగా తడిసిపోతారని" చెప్తున్నారు బాబా. నిజానికిది పట్టపగలు. చాలా పట్టపగలు. ఎండ బాగా కాస్తోంది. వర్షం వచ్చే సూచనలేమీ లేవు. బాబా చెప్పేది తీవ్రంగా తీసుకోవాలో లేదో గ్రామస్తులు తెలుసుకోలేకపోయారు. బహుశా బాబా సమక్షం నుంచి తమని వదిలించుకునేందుకే త్వరగా వెళ్ళిపోండి అని బాబా చెబుతున్నారనుకున్నారు రైతులు.
అయితే చివరికి మండలి వారు సముదాయించడంతో అతి కష్టం మీద బయలుదేరడం జరిగింది. అంటే బాబా ఏమంటున్నారు? మీకు నా మీదున్న ప్రేమ నమ్మకమే కుంభవర్షాన్ని కురిపిస్తుంది కనుక మీరు తొందరగా ఇంటికెళ్ళిపోండి అని చెప్తుంటే వాళ్ళేమనుకుంటున్నారు? ఇంత ఎండ కాస్తోంది. ఎక్కడ వర్షం వచ్చే సూచనలే లేవు. బాబా ఎందుకింత తీవ్రంగా వెళ్ళిపోండి అంటున్నారంటే, ఆయన సమక్షంలో ఇంకింతసేపు మేముండడం ఆయనకిష్టం లేనట్టుంది అని భావించారట రైతులు. మండలి వాళ్ళు బలవంతం మీద తోసేసారట. మీరెళ్ళిపోండి వర్షం వచ్చేస్తుంది అని. ఇక్కడ ఇంకా ఇరిచి ఏం చెప్తున్నారంటే, వాళ్ళంతా వెళ్ళిపోగానే శిష్యుల వైపు తిరిగి, బాబా ఒక గుంట తవ్వి, కొయ్య దుంగలు దాని దగ్గరకు చేర్చమన్నారు. రోడ్డు పక్కన వేప చెట్టు కింద ఉండే ఆనాటి గుంటను మీరిప్పటికీ చూడవచ్చు. కర్రలన్నీ ఆ గుంటలో వేసి జ్వాల వెలిగించమన్నారు బాబా మమ్మల్ని. జ్వాల వెలిగిన కాసేపట్లో మబ్బులు కమ్ముకొచ్చాయి. చిన్నగా వర్షం మొదలైంది. క్రమంగా పెరిగి కుంభవర్షం అయిందది. రైతులు తమ ఇళ్లకు చేరకుండానే దారిలో పూర్తిగా తడిచిపోయారు. ఇదేమి బాబా గొప్పతనపు ధర్ ఆ, యా. ఇదేమీ బాబా గొప్పతనపు చర్యేమీ కాదు అంటున్నాడు ఇరిచి. ఇదాయన కరుణ అపారదయ యొక్క చర్యకు ఫలితం. దీని గుర్తుగానే ఆనాటి గుంట ధుని పేరు మీద ఈనాటికి గుర్తుగా ఉండిపోయింది అని చెప్తున్నాడు ఇరిచి. బాబా ఏం చెప్పారు? ఫస్ట్ మీ ప్రేమ, మీకు నా మీదున్న ప్రేమ నమ్మకమే కుంభవర్షం వచ్చేలా చేస్తుంది అన్నారు. కానీ ప్రజలకి, ఆ రైతులకి నమ్మకం లేదు. బలవంతాన్ని బయటికి పంపించాడు ఇరిచి. కానీ వాళ్ళు సగం దారి వెళ్ళేసరికి చాలా పెద్ద వర్షం, కుంభవర్షం పడింది. కానీ ఇది ఆశ్చర్యం పోయవలసిన అవసరం లేదు అంటున్నాడు ఇరిచి. మనకి రైతులకి ఆశ్చర్యంగా అనిపించచ్చు, కానీ ఆయన అపార కరుణకు చర్య ఇదని చెప్తున్నాడు. అంటే ఆయనకి ఎంత ప్రేమ కరుణ మానవాళి మీద ఉందో మనకి తెలియవరుస్తాయి ఈ కుంభవర్షం వలన అని చెప్తున్నాడు ఇరిచి. అంటే ఒక గుంట తవ్వి బాబాయే స్వయంగా ఆ రోజు ఫస్ట్ టైము ఆ దొంగలేసి దుని వెలిగించారండి. ఎప్పుడైతే ఆ వెలుగు వచ్చిందో, ఆ మంట పైకొచ్చిందో నెమ్మదిగా ఆకాశంలో మబ్బులు కమ్మాయట. అలాగా ఆ రోజు దుని వెలిగించారు. అది ఇప్పటికీ ఆ ఆ గుంటని, అంటే ఆ దుని, ఆ స్థలాన్ని మీరు చూడవచ్చు. అంటే మనం చూస్తున్నాం కదా, ప్రతి నెల 12వ తారీఖున మెహరాబాద్ లో ఆ దుని కార్యక్రమాన్ని. ఇక్కడ ఇరిచి కూడా ఏమంటాడంటే, ఆయన యొక్క కరుణ అపారదయ యొక్క చర్యకు ఫలితం. దీనికి గుర్తుగానే ఆనాటి గుంట దుని పేరు మీద ఈనాటికి గుర్తుగా ఉండిపోయింది అంటున్నారు. అంటే ప్రభు యొక్క అపార కరుణ అలా ఉంటుంది అని ఈ దుని వెలిగించడం ద్వారా మనకి అవగతం అవ్వాలి అని చెప్తున్నాడు ఇరిచి. కొన్నాళ్ల పాటు ధుని రోజు వెలిగించడం జరిగింది. కానీ బాబా తొలి రోజుల్లో ఎక్కువ కాలం, అంటే తరచూ పర్యటనలో ఉండడంతో మెహరాబాద్ లో ఎవరూ లేనందున దుని వెలిగించబడేది కాదు. ఒకసారి బ్లూ బస్సులో పర్యటించే రోజుల్లో తిరిగి రాగానే బాబా దునిని వెలిగించారు. అది 1941 డిసెంబర్ 12వ తేదీ. ప్రతి నెల 12వ తేదీన దుని వెలిగించమని బాబా ఈ రోజునే ఆజ్ఞాపించారు. ఆయన ప్రతి నెల 12వ తేదీన ధుని వెలిగించమన్నారు. కనుక విడవకుండా మేం పాటిస్తున్నాం. అది మాకు ఆయన ఇచ్చిన దాన్ని పాటించడం మా విధి. కనుకనే విధేయతో వారి అనుజ్ఞానుసారం ప్రతి నెల 12వ తేదీన మేమిప్పటికీ దుని వెలిగిస్తున్నాం అంటున్నాడు ఇరిచి. అంటే దుని వెలిగించడానికి కారణం ఏంటి అని అడిగారు కదా వాళ్ళు. అసలు ధుని అంటే ఏంటి? ధుని ఎలా వచ్చింది? ఆ పదం ఎలా వచ్చింది? దాని ప్రాశస్త్యం ఏంటి చెప్తూ అసలు దుని ఫస్ట్ బాబా ఎలా వెలిగించారు, ఆ వెలిగించడానికి గల చర్యే అపార కరుణ అని చెప్తున్నాడు ఇరిచి. ఆ అపార కరుణ వల్లనే ఆ రోజు వాళ్ళకి అలా వర్షం పడడం వల్ల ఆ కరువు నుంచి బయటపడ్డారు. ఇదంతా ఆయన కృపా రసధారలు అని చెప్తున్నాడు. అలా చెప్తూ ఇప్పుడు కూడా మేము కొన్నాళ్ళు వెలిగించాం, కానీ ఆ తర్వాత మానేశాము. తర్వాత బ్లూ బస్సు పర్యటన అనంతరం బాబా వచ్చి ఎప్పుడు 1941 డిసెంబర్ 12వ తేదీన ప్రతి నెల వెలిగించమన్నట్టు బాబా. అలా బాబా వెలిగించినప్పుడు ఎందుకు వెలిగించమంటారు? ఏమిటి? ఏమి అడగలేదు చూడండి. ఇరిచి అదే చెప్తున్నాడు. బాబా ఇచ్చారు, మేము పాటిస్తున్నాం అంతే. ఇది మా మా విధేయత చూపించడం కోసమే మేము ఆయన ఆజ్ఞను పాటిస్తున్నాము. ప్రతి నెల 12వ తేదీన మేము ఇప్పటికీ దుని వెలిగిస్తున్నాము అన్నారు ఇరిచి. ఈ సందర్భంలో గంధపు చెక్కల గురించి, సంస్కారాల భస్మీపటలం కావించడం గురించి కూడా మీరు అడుగుతారు. కాబట్టి నేను చెప్పవలసి ఉంది అంటున్నారు. అంటే దుని విశేషం చెప్పాడు. అంటే పూర్వకాలం యుగాల క్రితం కొంతమంది 60 ఏళ్లు దాటాక తన ప్రాపంచిక విధులన్నీ వదిలేసుకుని కుటుంబం వాళ్ళ పర్మిషన్‌తో, ఇష్టంతో అరణ్యానికి వెళ్ళిపోయేవాడు.
అరణ్యంలో ఆ ఇబ్బందులు అంటే దోమలు కుట్టడం, చలి, ఒక చోటు లేకపోవడంతో దాన్ని భరించడం కోసం అగ్నిని వెలిగించుకుంటాడు. ఆ అగ్ని జ్వాల ఎలా అయిపోయింది, అతనికి ఒక నేస్తం అయిపోయి, సహచరైపోయి, అతనికి ఎన్నో రకాలుగా కాపాడింది అగ్ని. ఎలా దోమల నుంచి రక్షించింది, పొగ వల్ల దోమలు రాలేదు, వెచ్చదనం వచ్చింది. దైవ నామస్మరణ చేసుకోవడానికి ఆ వెచ్చదనం వల్ల ఏమవుతుందండి, ఇబ్బంది లేకపోవడం వల్ల తన ధ్యానానికి ఇబ్బంది లేకుండా అయిపోయింది. అంతేకాకుండా చుట్టుపక్కలైన కూరగాలున్నా, భూతాలున్నా కూడా రక్షింపబడ్డాడు. అలా ధుని వెలుగులోకి వచ్చాక, అలా ధుని వెలుగుతున్నప్పుడు ఆ అరణ్యంలో ఎవరైనా వేటకొచ్చినప్పుడు ఇక్కడ ఒక మహాత్ముడున్నాడు, దైవ నామం చేసుకుంటున్నాడనే భావన కలిగేటండి ఆ ధుని జ్వాల చూడగానే, ఆ అగ్ని జ్వాల చూడగానే. అలా ధునికి అంత ప్రాముఖ్యత వచ్చింది. అండ్ ఏంటంటే ఆ స్థలానికి కూడా పవిత్రత వచ్చింది. ఎందుకంటే దైవ నామస్మరణతో పునీతమైంది కనుక ఆ స్థలం కూడా పవిత్రమైపోయింది. అప్పుడు అనుకునేవారు ఇక్కడ ఒక మహాత్ముడు ఉండేవాడని. అలాగా 60 ఏళ్లు దాటిన ప్రతి వాళ్ళు కూడా ఈ ధుని జ్వాలలో, అగ్ని జ్వాలలో తమ ధ్యానం చేసుకుంటూ దైవ సాన్నిధ్యంలోకి వెళ్ళేవారు. ఒకవేళ భగవంతుని కనుక్కుంటే 7 తరాలు కూడా తరించిపోయేవారు, లబ్ధి పొందేవారు. ఇది ఒక పవిత్ర కార్యంగా భావించేవారు. బాధ్యత కింద కూడా తీసుకునేవారు అని చెప్తున్నాడు ఇరిచి. కొన్ని యుగాల క్రితం అదే ధుని ఇప్పుడు మెహరాబాద్ లో కరువు వల్ల రైతుల కోసం వెలిగించిన ధుని ఇప్పుడు మేము వెలిగిస్తున్నాము. కొన్నాళ్ళు కంటిన్యూస్ గా వెలిగించిన బాబా బ్లూ బస్ అనంతరం కంటిన్యూస్ గా ప్రతి నెల 12వ తారీఖుని వెలిగించమన్నారు కనుక వెలిగిస్తున్నాము. ఎందుకంటే ఇది ఎందుకు వెలిగించాలి ఏమిటి అని మేము ఏమీ అడగలేదు. ఎందుకంటే మేము ఆయన విధేయతను అనుజ్ఞగా భావించాము అంటున్నారు. అదే ఆయనకి విధేయత చూపించడమే మా 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 డ్యూటీ. కాబట్టి మేము ప్రతి నెల వెలిగిస్తున్నాం. ఇప్పటికీ వెలిగిస్తున్నాము. మీరు చూసే ఉండవచ్చు ఆ ధుని స్థలాన్ని అంటున్నాడు ఇరిచి. ఇంతవరకు మనం ఏం తెలుసుకున్నామండి? ధుని అంటే ధ్యానము అని, అది దైవ సాన్నిధ్యాన్ని చేరుస్తుందని, అలాగే సాధువుల దగ్గరికి, సద్గురువు దరికి కూడా చేరింది ధుని అని కూడా మనం తెలుసుకున్నాం. ధుని ఎలా వచ్చిందో కూడా తెలుసుకున్నాం. ఏ ఏడాది నుంచి బాబా కంటిన్యూస్ గా ధుని వెలిగించారనేది కూడా తెలుసుకున్నాం. ఇక ఈ ధుని వలన ఈ సంస్కారాలు అంటారు కదా, ధునిలో ఒక చెక్క వేసి ఒక సంస్కారాన్ని, ఒక కోపాన్నో, ఒక బలహీనతనో వదిలేయండి అని చెప్తూ ఉంటారు. దీని గురించి కూడా ఇరిచి చాలా అద్భుతంగా చెప్పాడండి. ఆ విశేషాలన్నీ మళ్ళీ రేపు మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఈ ధుని చాప్టరు చాలా అద్భుతంగా, చాలా విపులంగా విశదీకరించాడు ఇరిచి. దాన్ని మనం గబగబా తెలుసుకునే కన్నా అంచెలంచెలుగా మనం అర్థం చేసుకుంటే బాగుంటుందని నేను ఇక్కడితో ఆప్ చేస్తున్నాను. ఈ రోజు మనం తెలుసుకుంది ధుని అంటే ఏంటి, ధుని అసలు ఎలా మొదలైంది, ధుని యొక్క విశిష్టత ఏంటి, అసలు ధుని ఎందుకు వెలిగించారు, ఇవన్నీ మనం తెలుసుకున్నాం గనక రేపు ఆ ధుని సంస్కారాలను తీసేస్తుందా, అసలు ధుని ఎందుకు వెలిగించాలి, ధుని అంటే అసలైన ధుని ఎక్కడో ఉంది అన్నది కూడా ఇరిచి చెప్పారండి. ఆ అద్భుత విశేషాలన్నీ కూడా రేపు మనం తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబా కీచే. ఇప్పుడు హారతికి ఎం నాగమణి గారు పాడవలసిందిగా కోరుతున్నాం. జై బాబా మణి. जय बाबा अवतार मेहर बाबा की जय। देवादिदेवा प्रेम स्वभाव प्रभो मेहर बाबा प्रियतमा मन सुहारति दे प्रियतमा मन सुहारति दे देवादिदेवा प्रेम स्वभाव प्रभो मेहर बाबा प्रियतमा मन सुहारति दे प्रियतमा मन सुहारति दे प्रेम ज्योति हृदि వెలిగించు కామ క్రోధముల మది తొలగించు ప్రేమ జ్యోతి హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడగా నిన్ను ప్రేమించు దామను వీడగా నిన్ను ప్రేమించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే
హృది తిలకించు నీ దివ్య పదమునే ఆరాధించు నీ దివ్య పదమునే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అహంకారము హారతి కాగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుధ్యము పొందగా పాహి శరణు సాయుధ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతే ప్రియతమా మనసు హారతియే దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతిరే ప్రియతమా మనసు హారతిరే अवतार में बाबा की जय 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 मौनावतार बाबा की जय अवतार में बाबा की जय परात्पर परम माता बाबा की जय अंदर की जय बाबा